హాయ్ అండి. డైట్ కోసం మంచి బ్రేక్ఫాస్ట్ కనిపెట్టాను అనమాట నేనే. అది ఏంటో చూద్దామా? మీరు కూడా చూసి నేర్చుకోవచ్చు కదా! మొదలెడదామా? ఫస్ట్ ఏంటంటే బ్రెడ్ తీసుకోవాలన్నమాట. ఇదివరకు జ్వరం వచ్చినప్పుడు తినేవాళ్ళం బ్రెడ్. ఇప్పుడేమోని జ్వరాలు అలాంటివి రాకుండా ఉండడానికి తింటున్నాం అనమాట. అంతే కాలం మారిపోయింది మరి. సరే బ్రెడ్‌లు తీసుకున్నాను. అంటే నాకు మా ఆయనకి 2, 2 కావాలన్నమాట. శాండ్‌విచ్‌లాగా చేస్తాము. అందుకని 2, 2 సో 4 తీసుకున్నాను. ఇంకా అదేంటో కంగారు పడకండి. కొబ్బరి నూనె కాకపోతే చలికాలం కదా ఇక్కడ గడ్డ కట్టేస్తుంది. అందుకని చిన్న గడ్డ అందులో వేసుకుని దాన్ని కొంచెం వేడి చేసామనుకోండి కరిగిపోద్ది, ఆయిల్లాగా అయిపోద్ది. ఆ కోకోనట్ అయిపోయిన తర్వాత దీన్ని బాగా టోస్ట్ చేసుకుంటాం. కొంచెం గీతో కూడా చేసుకోవచ్చు. ఇంకా మేము గీ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. కావాలంటే బటర్ యాడ్ చేసుకుని ఇక మీకు కనబడుతుందో లేదని ప్యాన్ పక్కకు పెట్టానులే. ఇంకా 4 గుడ్లు వేసుకోవాలి అందులోని ఆయిల్ బాగా అయిపోయిన తర్వాత. ఇంకా తర్వాత పింక్ సాల్ట్ అంటే కొంచెం పిల్లడబ్బు కోసమే, కానీ పింక్ అయినా వైట్ అయినా ఏదైనా అదే పెద్ద తేడా ఏమి ఉండదు. సాల్ట్ కొంచెం పెప్పరు, అంటే మనకి కారం వేసుకుంటేనే డిఫరెంట్ టేస్ట్ వచ్చేది. కారం వేసుకోకుండా పెప్పర్ వేసుకోండి మంచిగానే. పెప్పర్ వేసేసిన తర్వాత దీన్ని కొంచెం ఆమ్లెట్లాగా అయ్యేలాగా ఆపుకోండి. కానీ ఆమ్లెట్ కాదనమాట. తర్వాత బాగా ముక్కలు చేసేసుకోవాలి మనం. అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఈ లోపేమని ఎల్లుల్లిపాయలు అయితే రెడీ చేసుకుంటున్నాను. అది ఇంకా కాదులే, ఇంకొంచెం చూపెడతాను కదా, చూపించినట్టుగానే ఎగ్ అంతా ముక్కలు ముక్కలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక అదే ప్యాన్లోని కొంచెం బటర్ వేసేసుకుని ఇందాక ఎల్లుల్లిపాయలు చూపించాం కదా, 2 ఉల్లిపాయలు అలాగా మంచిగా టోస్ట్ చేసుకున్నాను. భలే టేస్ట్ వస్తుంది ఇది. ఆ తర్వాత ఇందులో కూడా కొంచెం పెప్పర్ని కొంచెం సాల్ట్ వేసుకోండి. దీంతోపాటు కొంచెం డిఫరెంట్గా ఏంటంటే మనకి ఆ ఫ్లేవర్లు అవి తెలియాలనుకో కొంచెం గార్లిక్ పౌడర్ వేసుకుంటారు. అంటే ఎల్లుల్లిపాయలు కాకుండానే ఇలా చిల్లీ ఫ్లేక్స్ మొన్న పిజ్జా తెచ్చుకుంటేనే పిజ్జాతో పాటు ఇచ్చాడనమాట చిల్లీ ప్యాకెట్లు. అవి అందులో వేసుకున్నాను. వేసుకుని మనం ఇందాక పక్కన వేసుకున్నాం కదా, ఆ ఎగ్లన్నీ తీసుకుని ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి బాగానే మిక్స్ చేసుకుని. ఇందులోని కొన్ని పాలు పోసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని కొంచెం పాలు వేసేసి అందులోని బాగానే వేపేసుకోవాలన్నమాట. పాలు అయ్యి కొంచెం ఇంకిదాకానే వేపేసుకుని తీసేసుకోవాలి. అంతే రెడీ అయిపోయింది. ఇందాక టోస్ట్ చేసుకున్నాం కదా బ్రెడ్లో, అట్లా తీసుకుని మంచిగానే దాని మీద అలా పేర్చేసుకోవచ్చు అనమాట ఎగ్. కొంతమంది ఇంకా డిఫరెంట్ సాసులు కూడా వాడుకుంటారు. ఇంకా డైట్ పిచ్చిన వాళ్ళకేమో ఇంకా ఏమీ వేసుకోకూడదు అనమాట. మళ్ళీ వాటి వల్ల కూడా ఫ్యాట్ వచ్చేది కదా. అందుకని ఇలా మనం బటర్ని ఎగ్ వేసేసుకుని మంచిగానే దీంట్లో మనం కుకుంబర్ అవి పెట్టుకోవచ్చు. కొంచెం కుకుంబర్ కొంచెం ఆనియన్స్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే మేము మామూలుగా చూపెడుతున్నాను కదా, నేను ఇంకా పక్కన తినేస్తాను కుకుంబర్ అయ్యిని. అందుకే ఇలా పెట్టుకున్నాను ఎగ్ తిని వేసేస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి కావాలంటే కామెంట్ చేసేయండి. ఉంటాను మరే, మీరు కూడా ఎంజాయ్ చేయండి బ్రెడ్. బై బై.